हाई फ्रेंड्स वेलकम बैक अवर यूट्यूब चैनल మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన దగ్గర ఏటీఎం కార్డు లేకున్నా కూడా ఏటీఎం నుంచి అమౌంట్ ఎలా విత్డ్రాల్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా యూస్ఫుల్ వీడియో. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మన దగ్గర ఏటీఎం కార్డు లేకున్నా కూడా ఏటీఎం మిషన్ నుంచి అమౌంట్ విత్డ్రాల్ చేయాలంటే మన దగ్గర యోనో యాప్ అనేది ఉండాలన్నమాట. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా మనం అమౌంట్ అనేది విత్డ్రాల్ చేయొచ్చు వితౌట్ డెబిట్ కార్డు. ఇప్పుడు సింపుల్గా మీ యొక్క యోనో యాప్ అనేది మీరు లాగిన్ చేయండి. ఇప్పుడు నేను యోనో యాప్ అనేది లాగిన్ చేస్తున్నా. మీ దగ్గర ఇంతవరకు యోనో యాప్ లేకుంటే యోనో యాప్ను మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూసి ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నా యొక్క ఎంపిన్ అనేది ఇస్తున్నా యోనో యాప్ ఓపెన్ చేయడానికి. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే యోనో క్యాష్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క యోనో క్యాష్ మీద క్లిక్ చేయాలన్నమాట. యోనో క్యాష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏటీఎం విత్డ్రాల్ మనీ ఫ్రమ్ ఎస్బీఐ ఏటీఎం విత్ ట్రాన్సాక్షన్ లిమిట్ 20,000. మనం 20,000 వరకు మనం విత్డ్రాల్ చేయొచ్చు వితౌట్ డెబిట్ కార్డు. ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది వేయాలన్నమాట. అంటే మీరు ఏటీఎం నుంచి ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారు ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను అమౌంట్ అనేది ఇస్తున్నా. ఇలా అమౌంట్ ఇచ్చిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యోనో క్యాష్ పిన్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. 6 డిజిట్ పిన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా మనం పిన్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రివ్యూ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ డెలివరీ ఛానల్ ఏటీఎం అమౌంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ మీద మనం టిక్ మార్క్ పెట్టి సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకేమొచ్చిందంటే థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్ సర్వీస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఇన్ ఏటీఎం హోమ్ స్క్రీన్ యోనో క్యాష్ తర్వాత యువర్ రిక్వెస్ట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ నెక్స్ట్ 4 hours. అంటే మనం ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాం కదా ఏటీఎం నుంచి విత్డ్రాల్ చేయడానికి, మనం విత్ ఇన్ 4 hours లోపలనే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏటీఎంలో యోనో క్యాష్ అని చెప్పేసి కనిపిస్తుంది రైట్ సైడ్లో కింద కార్నర్లో. మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ మనకు ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగింది, ఒక రిక్వెస్ట్ కోడ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎంఎస్లో ఇక్కడ మనకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ మనకు రావడం జరిగింది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ఏటీఎం మిషన్లో ఈ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏటీఎం మిషన్ దగ్గర కింద కార్నర్లో యోనో క్యాష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఎస్ఎంఎస్ త్రూ వచ్చింటుంది అనమాట. ఆ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ ఇలా వస్తుంది. అది 6 డిజిట్ ట్రాన్సాక్షన్ నెంబర్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇలా ఎంటర్ చేసి సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ రిక్వెస్ట్ చేసామో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చి ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ 6 డిజిట్ యోనో క్యాష్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. మనం 6 డిజిట్ ఒక కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా కోడ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే మనం కొంచెం వెయిట్ చేయాలి, కంపల్సరీగా అమౌంట్ అనేది మనకు వస్తుంది వితౌట్ డెబిట్ కార్డు తోటి. కానీ ప్రాసెస్ అనేది మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి అమౌంట్ అనేది మనకు క్లియర్గా విత్డ్రా అయితే అయిందనమాట. ఇలాగా మీరు కూడా వితౌట్ డెబిట్ కార్డు తోటి యోనో యాప్ ద్వారా మీరు సింపుల్గా అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.